ఇలాంటి కథ గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగదు కూడా. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది జీవితం, ఇది మహాభారతం. ఒకవైపు చూపు లేని రాజ్యం, మరొక వైపు మౌనం వహించిన తల్లి. యుధిష్ఠిర ధర్మానికి ప్రతీక. భీమ బలానికి నిర్వచనం. అర్జున విజయానికి లక్ష్యం. నకుల సహదేవుడు సౌందర్యం మరియు జ్ఞానం. జగత్ సుందరి పాంచాలి. ఆమె ఒక రాజకుమారి కాదు, ఆమె ఒక జ్వాల, ఆమె ఒక ప్రశ్న. ఒక మాట 5 జీవితాలను బంధించింది. అధికారంలో ధర్మం లేకపోతే అది అహంకారం. ఇతని నవ్వులో కుట్ర ఉంది, మాటల్లో విషం ఉంది. అధర్మానికి దారి వేసిన వాడు శకుని. సూర్యుడి కుమారుడు, కానీ వీటిని వదిలేసిన యోధుడు. శపథం అతని శ్వాస, ధర్మం అతని రక్తం. విద్య ఇతని ఆయుధం, శిష్యుడే ఇతని సైన్యం. గురువు కుమారుడు, కోపమే ఇతని శ్వాస, ప్రతీకారమే ఇతని జీవితం. అన్ని హెచ్చరికలు వచ్చాయి, అన్ని త్యాగాలు జరిగాయి. ఇప్పుడు మిగిలింది ఒక్క రోజు. ఆ రోజు ధర్మం సభలో నిలబడింది. పాండవులారా, మీరు ఓడిపోయారు. మీ రాజ్యం పోయింది, మీ గౌరవం పోయింది, మీ ఆయుధాలు పోయాయి. ఇప్పుడు మీ దగ్గర మిగిలింది ఒక్కటే, ద్రౌపది. దుశ్శాసన, వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని తీసుకునిరా. ఇవాళ హస్తినాపురం చూస్తుంది రాణి ఎలా దాసిగా మారుతుందో. వివస్త్రారావణి చెయ్యి.
విషయం గుర్తుంచుకోండి ధర్మజ్ఞానులారా. దుర్యోధనుడు చేసిన పాపాలకు వానికి దండన తప్పక లభిస్తుంది. కానీ అంతకంటే ముందు ఈ సభలో సమావేశమైన మీ అందరికీ మీ మౌనానికి తగిన దండన లభిస్తుంది. ఇది నా శాపం. ఈ యజ్ఞసేని ద్రౌపది శాపం. అధర్మానికి ఉన్న శక్తిని పరిచయం చేసింది. మేము ఇదే సభకు ధర్మానికి ఉన్న సామర్థ్యాన్ని అనుభవగతం చేస్తాం. ముందు నా ప్రతిజ్ఞను వినండి సభాసదులారా. నేను ఈ దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వారి రక్తాన్ని తాగుతాను. కురు సమ్రాట్ ధృతరాష్ట్రుని పుత్రులందరి మృత్యువు నా చేతుల్లోనే ఉంది. అంతానికి ఆరంభం ధృతరాష్ట్ర మహారాజా. ఈ సభలో ఎవరైతే మాకు జరిగిన వంచనను చూశారో, పాంచాలికి జరిగిన పరాభవాన్ని చూశారో, చూసి మౌనంగా ఉన్నారు, వారు అంతమవుతారు. రక్తం ధారలై ప్రవహిస్తుంది. మహాసంగ్రామం జరుగుతుంది. మహాభారతం జరుగుతుంది. ఇది కేవలం రాజ్యాల యుద్ధం కాదు. ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన మహా సంగ్రామం. 18 అక్షోహిణులు, 18 మహారథులు, 18 రోజులు. చరిత్రను రక్తంతో రాసిన 18 పుటలు. ధర్మం అంటే బలహీనత కాదు. ధర్మం అంటే సరైన దాన్ని ఎంచుకోవటం. అధర్మం అంటే కత్తి కాదు, అహంకారం. మీ జీవితాల్లో మీరు ఎంచుకునేది ధర్మమా అధర్మమా? అదే మహాభారతం. యుద్ధం సమాజమేనా మాధవ? ఎక్కడ చూసినా మృతదేహాలు. నా చేతులతో చంపబడ్డ నా బంధుమిత్రులే కనిపిస్తున్నారు. ఇది ఉచితమేనా? వంచన యొక్క ఆశయం ధర్మమైతే ఆ వంచన కూడా ధర్మమే. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు. నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు. నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగుతుంది, అధర్మము వృద్ధినందును ఆయా సమయములగిన శిక్ష రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చున్నది. గాంధీవం పట్టు ధనంజయ. ధర్మ పోరాటం ఆరంభిద్దాం. పాండవుల 2 అక్షౌహిణుల సైన్యాన్ని గంగాపుత్రుడు భీష్ముడు 2 రోజుల్లో జల సమాధి చేశాడు. ఇక 3వ రోజు భీష్ముడి పట్ల భయం పాండవ సైన్యంలో స్పష్టంగా కనిపించింది. కానీ కృష్ణుడు ధర్మానికి విఘాతం కలిగితే ఎలా ఊరుకుంటాడో. ఏం చేస్తున్నావు అర్జున? నీ గాంధీవం భీష్ముడి సమక్షంలో ఎందుకంత అస్థిరంగా ఉంది? అర్జున, భీష్ముడిని నిలువరించు. లేనిచో నేను నిలువరించాల్సి ఉంటుంది. కాదు కేశవ, యుద్ధంలో ఏ ఆయుధాన్ని చేపట్టనని ప్రమాణం చేశాను. నేను ధర్మాన్ని రక్షిస్తానని కూడా ప్రమాణం చేశాను అర్జున. కానీ నీవు ఆయుధం చేపట్టకపోతే నేను చేపట్టవలసి ఉంటుంది. శాంతం వహించండి మాధవ, శాంతించండి. పద్మవ్యూహమా? ఈ కురుక్షేత్రం పేరు వినగానే ప్రపంచం ఒక పేరు గుర్తు పెట్టుకుంటుంది. అది అభిమన్యుడు. మరణం నిన్ను తీసుకుపోతుంది, కానీ చరిత్రలోని పేరు చెరగలేదు. అశ్వత్థామ హత కుంజర.
సంవత్సరాల క్రితం భీముడు దిగమింగిన అవమానమనే కాలకూట విషానికి ఉపశమనం కేవలం ఒక్కటే ఉంది. ఎంత చిక్కగా, ఎంత మత్తుగా, ప్రతీకారం రుచి ఎంత బాగుంది. ఆపై మరో నూతన యుగం, కలియుగం, అరాచకమైన యుగం, అసత్యం, అంధకారం నిండిన యుగం. మాటలకు చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్న యుగం. విద్యావంతులు దోపిడీదారులుగా మారుతారు, అజ్ఞానం కీర్తి గడిస్తారు. ప్రపంచం పూర్తిగా స్వార్థంలో మునిగిపోయి పరోపకారాన్ని మరచిపోతుంది. ఆహార భాండాగారాలు ఉంటాయి, కానీ ఆకలి తీరదు. నదుల నిండా నీరున్నప్పటికీ దాహం మాత్రం తీరదు. అసమానత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. కామం, క్రోధం, మోహం, మదం, లోభం, ఈర్ష్య వంటి దానవ గుణాలు మానవత్వాన్ని పూర్తిగా కబళించి వేస్తాయి. జీవితపు విలువలు, ఆదర్శాలు అంతమవుతాయి.